వాట్సాప్ పీపుల్, మీరు అనుకోవచ్చు ఈడవడరా పొద్దునే ఈ అంట్లో ఎక్కడికి వెళ్తున్నాడు అని. సో ఈరోజు అయితే నాకు ఫుల్ బాడీ చెకప్ ఉందనమాట. అదే సో A to Z అన్ని టెస్టులు చేసి నీకు ఇంత కొవ్వు పెరిగింది, ఎన్ని విటమిన్లు తక్కువ ఉన్నాయి అంటారు చూడండి, ఆ టెస్ట్ అనమాట. సో కాలేజ్లోనే చేస్తారు. సో బ్లడ్ ఇవ్వడానికి వెళ్తున్నా ఇప్పుడు. ఆల్రెడీ బస్ ఎక్కి హాఫ్వే వచ్చేసా, ఇంకో 7 minutes వాక్ చేస్తే వెళ్ళిపోతాం అనమాట. 2:20కి అపాయింట్మెంట్, ఒక 20-30 minutes ముందే రమ్మన్నారు. అక్కడికి వెళ్తున్నా, లెట్స్ గో. పడుతుంది కదా పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ అనమాట చెస్ట్నట్ హాల్ అంటారు. UNT వాళ్ళ హెల్త్కి సంబంధించిందంతా ఆ బిల్డింగ్లోనే ఉంటుంది. సో నేను వచ్చేసి అగోండి అక్కడ బస్ దిగి, ఈ బస్సు వేరు, ఈ బస్సు ఇటే వస్తుంది కదా ఎక్కొచ్చు కదా అంటున్నారు, అది వేరే బస్సు. సో ఈ బస్సు ఇటు వెళ్ళిపోతుంది. నేను ఆ బిల్డింగ్కి వెళ్ళాలి ముందు, అక్కడ బిల్డింగ్కి. సో UNTకి సంబంధించిన హెల్త్ సర్వీసెస్ అన్నీ అదే బిల్డింగ్లో జరుగుతాయి అనమాట. వాళ్ళు నన్ను 150కి రమ్మన్నారు, 220కి అయితే అపాయింట్మెంట్, నేను 140కి వెళ్తాను. కాలేజ్ది మెయిన్ ఫోకస్ వచ్చేసి గ్రీనరీ అనమాట. దానికి ఇంకో నేమ్ ఉంది UNTకి, మీన్ గ్రీన్ అని. సో మొత్తం మీరు ఎటు చూసినా గ్రీనరీయే ఉంటుంది. ఈ కాలేజ్ థీమ్ అనమాట. 2:20 కదా నా అపాయింట్మెంట్. నన్ను నిన్న రాత్రి అంటే 12 hours ముందు, అంటే ఈరోజు పొద్దున 2:20 నుంచి ఏమీ తినొద్దు అన్నారు, జస్ట్ వాటర్ తాగొచ్చు అన్నారు. సో నేను పొద్దు నుంచి ఏం తినలేదు, పిచ్చి ఆకలి వేస్తుంది. అన్నీ UNT వాళ్ళవే అనమాట. సో ఇది వచ్చేసి చెస్ట్నట్ హాల్ అంటారు దీన్ని. మీరు కావాలంటే పేరు చూడొచ్చు అక్కడ. ఓకే, సో ఇప్పుడే పొడిపించుకోవడం అయిపోయింది. బాగా ఆకలి వేస్తుంది యాక్చువల్గా. సో బాగా ఆకలి వేస్తుంది అనమాట. నిన్న రాత్రి నుంచి ఏం తినలేదు, ఘోరంగా ఆకలి వేస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్ వెళ్తే ఈగల్ ల్యాండింగ్ అని కాలేజ్ వాళ్ళది క్యాఫ్టీరియా ఉంటుంది. వెళ్ళిపోయి ఒక పట్టు పట్టాలి, లేకపోతే పడేటట్టున్నా. లెట్స్ గో. పీపుల్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చి టెస్ట్ రిజల్ట్స్ అన్ని ఇంకో 1 week లో వస్తాయని చెప్పారు. సో ఈరోజు అయితే సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్.